వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి మీద చేసినటువంటి ఆరోపణలు ఆధారాలతో సహా వివరించడానికి తెలుగు తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ఒక డాక్యుమెంట్ చూపించదలుచుకున్నా. ఈ యొక్క డాక్యుమెంట్ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం. సాల్ట్ అనే డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో 20 కోట్ల రూపాయల రుణం కోసం అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక లైన్ చదివించారు. సబ్జెక్ట్ టు కండిషన్ దట్ డిపార్ట్మెంట్ షాల్ అవాయిడ్ ఇంక్రీజ్ ఇన్ ద రికరింగ్ హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ బై కీపింగ్ అడిషనల్ రిక్రూట్మెంట్ ఇఫ్ ఎనీ టు బేర్ మినిమం. ఇది అర్థమైందంటే గత 5 సంవత్సరాల్లో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఒక రుణం కోసం టీచర్లు ఇంకా రిక్రూట్ చేయము అన్న పత్రం మీద సంతకం పెట్టి ఒక్కటంటే ఒక్క టీచర్ నియామకం కూడా చెప్పిన ఒక పార్టీ ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన అదే పార్టీ డిఎస్సి మీద అవాకులు చవాకులు పెడతాం. 16,347 మంది ఉద్యోగుల యొక్క ఆనందాన్ని చూడలేక, వాళ్ళ కుటుంబంలో వెల్లువిరిచినటువంటి సంతోషాన్ని చూడలేక, వీళ్ళకి ఓట్లేదన్న కసితో, వీళ్ళకి ఓట్లేదన్న కోపంతో వీళ్ళని 151 సీట్ల నుంచి 141 సీట్లకు దిగజార్చారనేటువంటి ఒక ఆక్రోధంతో, ఒక క్రోధంతో లక్షల మంది ఒక లక్ష్యంతో, నిర్దిష్ట ప్రణాళికతో రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు అటెండ్ అయితే వాళ్ళ కష్టాన్ని అపహాస్యం చేసే విధంగా, యువకుల రాత్రి పగలు చేసినటువంటి వాళ్ళ విద్యని అపహాస్యం చేసే విధంగా, వాళ్ళ అర్హతను అపహాస్యం చేసే విధంగా, వాళ్ళ శ్రమను దోచుకునే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా ఈ రాష్ట్ర యువకుల యొక్క అహర్నిశలు చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలను కించపరిచే విధంగా ఇవాళ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని హేళన చేసేటువంటి ప్రక్రియ వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. ఇక్కడ ఉన్న డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు అడగండి, ఒక్కరంటే ఒక్కరైనా ఈ డిఎస్సి అభ్యర్థులు నియామక పత్రం పొందిన వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు స్కాములు చేసిన వ్యక్తులుగా కనిపిస్తున్నారా? ఈ రాష్ట్ర నిరుద్యోగులను, ఈ రాష్ట్ర యువకులను, ఈ రాష్ట్రంలో కష్టపడి చదివినటువంటి బడుగు బలహీన వర్గాలను అవమానించే దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీకు వాళ్ళు అప్పుడు ఓట్లేరు, ఇప్పుడు ఓట్లేరు, భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఓట్లేరు. ఎందుకంటే ఒకసారి నయవంచనకు గురయ్యారు. మీ మాటలు చెప్పి, మీ కల్లిబొల్లి మాటలు చెప్పి, మేనిఫెస్టోలో ఇది చేస్తాం, అది చేస్తాం, జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం వాళ్ళకి రానియకుండా చేసిన మీరు వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలు మీరు దొంగదారిని తెచ్చుకున్నారని చెప్పి వాళ్ళు మభ్య పెడతా అంటే మళ్ళీ మీకు ఓట్లేస్తారనుకుంటున్నారా? అప్పుడు చేసిన మోసానికంటే ఇప్పుడు కష్టం మీద కొడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని కించపరుస్తున్నారు. అది ప్రశ్నిస్తానని 42,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి ఈ దేశంలో ఉన్నతమైనటువంటి పరీక్షా విధానం ఉన్నటువంటి జేఈ, ఐఐటి పరీక్షలు విధించినటువంటి టీసీఎస్ అయాన్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈ రాష్ట్ర డిఎస్సి పరీక్షలు చేయబడి జరిగింది. కేవలం 2 శాశ్వత అధికారులకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు కంప్యూటరైజ్ ఆటోమేటెడ్ పాస్వర్డ్స్ మార్చడం జరుగుతుంది. దీన్ని ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఉన్న ఏ వ్యక్తి కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా దీన్ని యాక్సెస్ చేయలేరు. అంత టెక్నాలజీ పరంగా టీడీపీ పార్టీకి అనుబంధం ఉన్న పట్టేండి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని ద్వారా నిర్వహించిన ఎగ్జామ్. ఇంకో ఆరోపణ ఏం చేశారు? నవీన్ అనే అభ్యర్థికి, ఎన్సీఆర్టీలో పనిచేసిన నవీన్ అభ్యర్థికి టాప్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగం రాలేదని అన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనమంతా రాజకీయాల్లో ఉన్నాం, మీరంతా పత్రికేయులుగా ఉన్నారు. మీకు అక్రిడేషన్ వెరిఫికేషన్ జరిగే రోజున మీరు ఆ రోజు రాకపోతే, అది ఫైనల్ డేట్ అయితే మీరు ఆ రోజు రాకపోతే మీకు అక్రిడేషన్ ఉంటుందా? మాకు ఎప్పుడైనా ఎన్నికల్లో నామినేషన్ యాక్సెస్, ఈరోజు ఆఖరి తేదీ నామినేట్ చేసేటప్పుడు మీరు రాకపోతే ఆ నామినేషన్ జరుగుతుందా? అదేవిధంగా ఈ నవీన్ అనే వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు రాలేదు. అక్కడ అబ్సెన్స్ ఉన్న వ్యక్తిని ప్రెజెన్స్ గా సృష్టించి ఎలా ఇవ్వమంటారు ఉద్యోగాలు? ఒక ఉద్యోగ నియామక ప్రాసెస్ లో ఒక వ్యక్తి అక్కడ హాజరవ్వాల్సింది, హాజరు కాలేదు, ఎట్లు ఇస్తారు? ఇది ఇవ్వలేదు. ఇది నిరాధన ఆరోపణ. ఇంకోటి, మెరిట్ లిస్ట్ ఎంపిక పారదర్శకత. మెరిట్ లిస్ట్ రద్దు చేశారు, కలెక్టర్లు పక్కన పెట్టి కేంద్రీకృతం చేశారు, అంటే సెంట్రలైజ్ చేసే విధానాన్ని అన్నారు. నేను ఎవరు చెప్తాను, టెట్ డిఎస్సి మార్కుల్లో మెరిట్తో కూడా లిస్టులు ఇప్పటికీ వెబ్సైట్లో ఉన్నాయి. మీరందరూ కూడా ప్రభుత్వ వెబ్సైట్లో ఓపెన్ చేసి ఈ లిస్టు ఉందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. లైవ్లో నాకు ఇబ్బంది లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది చూస్తూ ఉంటే విన్న తర్వాత అయినా సరే, రేపైనా ఎల్లుండైనా అవతల ఎల్లుండైనా మీకు ఓపిక ఉన్నప్పుడు మీ కార్యకలాపాలని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి వెబ్సైట్ చూసుకుంటే ఈ లిస్టు దొరుకుతుంది. కలెక్టర్ల పేరు మీద ఆర్డర్లు జారీ అయ్యాయి. ఇంకెవరి పేరు మీద జారీ అవుతాయి? కలెక్టర్ల ఆధారంగా జారీ అయ్యాయి. కాబట్టి ఇది కూడా అవాస్తవమే. మీ అందరికీ ఒక విస్తృత నిజాన్ని చెప్తున్నా. ఈ రాష్ట్ర నిరుద్యోగులు, ఈ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగ నియామకాలు పొందిన వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు, క్వాలిఫై అవ్వని వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, మీరందరూ కూడా ఒక బూటకమైన ఒక వ్యక్తి చేసినటువంటి ఒక విస్తృత నిజాన్ని చెప్పబోతున్నా. డిఎస్సి పరీక్షలు నిర్వహించకూడదని
ఏ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా ఉద్యోగం రాకూడదని బడుగు బలహీన వర్గాలు బాగుపడితే చూడలేక 240 కేసులు వేసింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను కేసు నంబర్తో సహా చెప్తాను, మీరు ఒప్పుకుంటారా? 240 కేసులు వేసి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం రావాలనుకునే పన్నాగం పన్ని ఈ ఉద్యోగులందరూ బాగుపడిపోతే మాకు ఓట్లేని మీరు, మాకు సీట్లు ఇవ్వని మీరు, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానం నుంచి పదాలకి తొక్కేసిన మీరు బాగుపడితే మేము చూడాలా, మీకు ఉద్యోగం వస్తే మేము ఆనందించాలన్నటువంటి కుసంస్కారంతో, జుగుత్సాకరమైనటువంటి విధానంతో, ఒక సైకలాజికల్ సాడిస్టిక్ యాటిట్యూడ్తో వీళ్ళందరినీ బలిగొనే ప్రయత్నం చేస్తూ 240 కేసులు కోర్టులో వేశారు.